ఓం గం గణపతియే నమః. శ్రోతలకు నమస్కారం. మన ఛానల్కు స్వాగతం. శ్రీ భవిష్య మహాపురాణం 41వ భాగం విజోక షష్ఠీ వ్రతం, ఇతర షష్ఠీ వ్రతాలు గురించి తెలుసుకుందాం. శ్రీకృష్ణదేవ, సిరులొలికే మీ వదనం ద్వారా శ్రీ పంచమీ వ్రతాన్ని వీణులకు వరదానంగా పొంది ధన్యుడనైనాను. ఇక సూర్యభగవానునికి ప్రీతికరమైన షష్ఠీ వ్రతాలున్నాయని విన్నాను. వాటిని వివరంగా వినిపించి నన్ను మరింత ధన్యుణ్ణి చెయ్యండి. యుధిష్ఠిర మహారాజా, ముందుగా విశోక షష్ఠీ వ్రత విధానాన్ని వినిపిస్తాను. ఈ వ్రతాన్ని చేస్తే శోకం ఉండదు. మాఘ శుక్ల పంచమి నాడు పెందరాళే లేచి దంతదావనాదులు తరువాత నల్ల నువ్వులతో స్నానం చేసి పులగం అంటే కిచిడీతో భోజనం చేసి ఆ రోజంతా బ్రహ్మచర్య వ్రతాన్ని పాటించి మరునాడు అనగా షష్ఠి రోజు వేగమే లేచి స్నానాదులచే పవిత్రులై ఒక స్వర్ణకమలాన్ని సూర్యనారాయణ స్వరూపంగా భావించుకొని దానికి రక్తచందనం, ఎర్రగన్నేరు, ఎర్రబట్టలు, ధూప దీప నైవేద్యాలతో పూజ చెయ్యాలి. తరువాత చేతులు జోడించి ఈ మంత్రం ద్వారా ప్రార్థించాలి. యథా విశోకం భవనం త్వయై వాదిత్య సర్వదా తథా విశోకత మే స్యాత్ జన్మని. అనంతరం బ్రాహ్మణులకు భోజనాలు పెట్టి బెల్లం అన్నంతో 2 ఉత్తమ వస్త్రాలను, సువర్ణాన్ని వేరొక బ్రాహ్మణునకు దానం చేయాలి. తాను మాత్రం ఆ రోజుకి గోమూత్రాన్ని సేవించాలి. మరునాడు నూనె, ఉప్పు లేని భోజనం చేయాలి. ఇలా 1 ఏడాది పాటు ప్రతి నెల 2 షష్ఠి నాళ్లలోనూ చేసి చివరి శుక్ల సప్తమి నాడు సువర్ణ కమల యుక్త కలిశమును, శ్రేష్టమైన ఉత్తమ శయ్యను, పాలిస్తున్న కపిల గోవును బ్రాహ్మణునకు దానమివ్వాలి. దర్జాగా ఈ వ్రతాన్ని చేసిన వారికి 1,000,000 సంవత్సరాల దాకా ఏ జన్మలోనూ విషాదముండదు, రోగము, దుర్గతి ఉండవు. ఇంతేకాక ఏదైనా కోరికను మనసులో పెట్టుకొని ఈ వ్రతాన్ని చేస్తే ఆ కోరిక వెంటనే తీరుతుంది. ఏ కోరికలు లేకుండా ఉన్నవారికి మోక్షం ప్రాప్తిస్తుంది. కేవలం ఈ వ్రత దినాల్లో ఉపవాసం మాత్రమే చేయగలిగిన వారికి ఇంద్రలోక నివాసం లభిస్తుంది. కమల షష్ఠీ వ్రతం చేసి ఉపవాసం చేసిన వారికి కూడా పాపముక్తి, స్వర్గప్రాప్తి కలుగుతాయి. ఆ వ్రతాన్ని ఆచరించేవారు మార్గశిర శుద్ధ పంచమి నాడు నియమ స్వీకారణం చేసి షష్ఠి నాడు ఉపవాసం ఉండాలి. కృష్ణ సప్తమి నాడు స్వర్ణకమలం, సువర్ణ ఫలాలను చక్కెరతో పాటు 1 కలశంలో ఉంచి దానిని బ్రాహ్మణునికి దానం చెయ్యాలి. కమల షష్ఠీ వ్రతం చేసి ఉపవాసం చేసిన వారికి కూడా పాపముక్తి, స్వర్గప్రాప్తి కలుగుతాయి. ఆ వ్రతాన్ని ఆచరించేవారు మార్గశిర శుద్ధ పంచమి నాడు స్వీకరణ చేసి షష్ఠి నాడు ఉపవాసం ఉండాలి. కృష్ణ సప్తమి నాడు స్వర్ణకమలం, సువర్ణ ఫలాలను చక్కెరతో పాటు 1 కలశంలో ఉంచి దానిని బ్రాహ్మణునికి దానం చేయాలి. ఈ విధంగా 1 సంవత్సరం పర్యంతం 2 పక్షాలలో షష్ఠీ దినాల్లో ఉపవాసం చేయాలి. క్రమంగా భాను, అర్క, రవి, బ్రహ్మ, సూర్య, శుక్ర, హరి, శివ, శ్రీమాన్, విభావసు, త్వష్ట, వరుణ అనే సూర్యనామాలకు ప్రియతాం శబ్దాన్ని జోడించి నెలకొక నామంగా వ్రతదీక్ష నున్నప్పుడు ఉచ్చరిస్తూనే ఉండాలి. మార్గశిరంలో భానుర్మే ప్రియతాం, పుష్యమాసంలో అర్కోమే ప్రియతాం మొదలుగా నెలకొక నామం చెయ్యాలి. వ్రతాంతంలో బ్రాహ్మణులు దంపతులను పూజించి వస్త్రాలు, అలంకారాలు, చక్కెర నింపిన కలశ, స్వర్ణ కమలం, స్వర్ణ ఫలాలను దానం చేసి ఈ క్రింది మంత్రం చదివి వ్రతాన్ని పూర్తి చేయాలి. యథా ఫలకరో మాస స్త్వద్భక్తానాం సదారవే తథానంత ఫలావాప్తిరస్తు జన్మని.
ఈ అనంత ఫలాలనిచ్చు ఫలషష్ఠీ వ్రతాన్ని చేయువారు సురాపానాది సర్వ పాప విముక్తులై సూర్యలోకం చేరి అక్కడ సమ్మానితులవుతారు. ఈ వ్రతాన్ని విన్నవారికి సర్వ శుభాలు కలుగుతాయి. మందార షష్ఠీ వ్రతమును మాఘశుద్ధ పంచమి నాడే నియమ అనుగ్రహణం చేసి మొదలు పెట్టాలి. షష్ఠి నాడు ఉపవాసం చేయాలి. బ్రాహ్మణులకు సత్కరించి తాను మాత్రం మందార పువ్వును తిని పడుకోవాలి. ఇది పంచమి నాటి రాత్రి. షష్ఠి నాడు వేగముగా మేల్కొని స్నానాదులు గావించి రాగిరేకుపై నల్లని నువ్వులతో ఒక అష్టదళ కమలాన్ని నిర్మించాలి. చేతిలో ఒక కమలాన్ని పట్టుకొని దానిపై సూర్యదేవుని సువర్ణ ప్రతిమను స్థాపించి రాగిరేకుపై నిలపాలి. 8 సువర్ణ అర్క పుష్పాలతో గంధాది ఉపచారాలతో 8 సువర్ణ అర్క పుష్పాలతో గంధాది ఉపచారాలతో అష్టదళ కమలం రేకులకు సూర్యభగవానుని ఒక్కొక్క నామం ద్వారా దిక్కులలో క్రమంగా పూజ చేయాలి. ఆ కమలదళాలలో ఓం భాస్కరాయ నమః అంటూ తూర్పులోను, ఓం సూర్యాయ నమః అంటూ ఆగ్నేయంలోను, ఓం అర్కాయ నమః అంటూ దక్షిణంలోను, ఓం ఆర్యమేణం నమః, ఓం ఆర్యమేణం నమః అంటూ నైరుతిలోను, ఓం వసుధాత్రే నమః అంటూ పశ్చిమంలోను, ఓం చంద భానవే నమః అంటూ వాయవ్యంలోను, ఓం పూషేణ నమః అంటూ ఉత్తరంలోను, ఓం ఆనందాయ నమః అంటూ ఈశాన్యంలోను గల ఒక్కొక్క దళంలో ఈ ఉపచారాలను పెట్టాలి. కమలానికి మధ్యవర్తి అయిన కర్ణికలో ఓం సర్వాత్మనే పురుషాయ నమః అంటూ శుక్లవస్త్రాలతో నైవేద్యమాల్యాది ఉపచారాలతో సూర్యదేవుని పూజించాలి. సప్తమి నాడు తూర్పు వైపుకి తిరిగి మౌనంగా నువ్వులను ఉప్పును తినాలి. ఈ విధంగా ప్రతి మాసంలో శుక్ల షష్ఠి నాడు 1 ఏడాది పాటు ఈ వ్రతాన్ని చేయాలి. సంవత్సరాంతంలో అదే ప్రతిమను ఒక కలశంపై స్థాపించి దానిని యథాశక్తి గోవుతో స్వర్ణంతో కలిపి బ్రాహ్మణునికి దానం చేస్తూ ఈ మంత్రాన్ని చదవాలి. నమో మందారనాథాయ మందార భవనాయ చ త్వంచ వైతారాయ స్మాత్ సంసారకర్ధమాత్. ఈ విధంగా మందార షష్ఠీ వ్రతాన్ని ఆచరించిన వారికి అన్ని పాపాల నుండి విముక్తితో పాటు 1 కల్పం దాకా స్వర్గలోకంలో సుఖనివాసం ప్రాప్తిస్తుంది. ఈ వ్రత విధానాన్ని చదివిన వారికి విన్నవారికి కూడా సర్వపాప విముక్తి సంప్రాప్తిస్తుంది. లలితా షష్ఠీ వ్రతము భాద్రపద శుక్ల షష్ఠి నాడు చేయబడుతుంది. ఆ రోజు ఉత్తమ రూప సౌభాగ్య సంతానాలను వాంఛించు శ్రీ నదిలో స్నానం చేసి కొత్త వెదురు పాత్రను తీసుకొని ఇంటికి రావాలి. 1 వస్త్రంతో మండపాన్ని తయారు చేసి దానిపై దీపాన్ని వెలిగించాలి. మండపంలో బాలుకామయమైన వెదురు పాత్ర నుంచి బాలుకామయి తపోవన నివాసిని భగవతి లలిత గౌరిని ధ్యానించి పూజించాలి. ఆ రోజు ఉపవాసం ఉండాలి. చంపక, గన్నేరు, అశోక, మాలతి, నల్లకలువ, కేతకి, తగర పుష్పాలు ఒక్కొక్క జాతి 108 కానీ 28 కానీ అక్షతలతో పాటు పూజిస్తూ ఈ క్రింది మంత్రాన్ని ఉచ్చరించాలి. లలితే లలితే దేవి సౌఖ్య సౌభాగ్యదాయిని యా సౌభాగ్య సముత్పన్న తస్తై దేవ్యై నమో నమః. ఈ విధంగా పూజించిన వెనక రకరకాల లడ్లు, పక్వాన్నాలు, గుమ్మడి, దోశ, కాకరకాయలు, వంకాయలు, రకరకాల ఫలాలను లలితాదేవికి నైవేద్యం పెట్టి ధూప దీప వస్త్ర ఆభూషణాదులను సమర్పించాలి. రాత్రి జాగరణ చేసి నృత్య గీతాదులతో సంభరం చేయించాలి. 2వ రోజు తెల్లవారగానే లలితామూర్తిని గీతా వాయిద్య సహితంగా నదీ తీరానికి గునిపోవాలి. అక్కడ మరలా పూజలను చేసి పూజా సామగ్రిని బ్రాహ్మణులకు దానమిచ్చి భగవతి లలితాదేవి యొక్క బాలుకామయి మూర్తిని నదిలో వదిలి వెయ్యాలి. ఇంటికి వచ్చి హవనం చేసి
దేవతలను, పితరులను, సుహాసినులను, స్త్రీలను పూజించాలి. 15 కుమారీ కన్యలను, అదే సంఖ్యలో బ్రాహ్మణులను మంచి రుచికరమైన మధురమైన భోజనాలతో సంతుష్టపరిచి దక్షిణలిచ్చి లలితా ప్రీతియుక్త అస్తు అంటూ వారిని సాగనంపాలి. ఈ వ్రతాన్ని చేసే స్త్రీ పురుషులకు ఈ లోకంలో లభించని సిరి ఉండదు. సుఖభోగాలతో తొలుతూగుతూ దేహాంతంలో గౌరీ లోకాన్ని చేరుకొంటారు. కుమార షష్ఠి కార్తికేయునికి ప్రీతి పాత్రం. మార్గశిర శుద్ధ షష్ఠి నాడు చేయబడు ఈ వ్రతం పాపనాశిని, ధన ధాన్య శాంతి ప్రదాయిని, అతి కళ్యాణకారిణి. కార్తికేయుడు తారకాసురుని వధించిన రోజుది. అందుకే ఆయనకు ఆ రోజంటే ఇష్టం. ఆ రోజు గావించే స్నానదానాది కర్మల ఫలాలు అక్షయాలు. దక్షిణ దేశంలో కొలువైన కార్తికేయ స్వామిని ఈ తిథిలో దర్శించిన వారికి బ్రహ్మహత్య వంటి పాపాల నుండి కూడా విముక్తి లభిస్తుంది. ఈరోజు బంగారంతో కానీ, వెండితో కానీ, మట్టితో కానీ కుమారస్వామి మూర్తిని నిర్మించి దానిని పూజించాలి. అపరాహ్నంలో స్నానం ఆచమనం చేసి పద్మాసనం వేసుకొని కూర్చొని ఏకాగ్ర చిత్తంతో ధ్యానం చేయాలి. అనంతరం ఈ మంత్రం చదువుతూ అభిషేకం చేయాలి. చంద్రమండల భూతానాం భవభూతి పవిత్రత గంగా కుమార ధారేయం పతిత తవ మస్తకే. అనంతరం సూర్యదేవుని పూజించి మరలా కార్తికేయుని ప్రతిమకు గంధ పుష్ప ధూప నైవేద్యాది ఉపచారాలతో ఆయనను ఈ క్రింది మంత్రంతో పూజించాలి. దేవసేనాపతే స్కంద కార్తికేయ భవోద్భవ కుమార గుహ గాంగేయ శక్తిహస్త నమోస్తుతే. దక్షిణ దేశంలో లభించు అన్న ఫల మలయ చందనాదులను కూడా ఈ పూజలో వాడాలి. తరువాత స్వామికెంతో ప్రియమైన మేక, కోడి, నెమలికలు ప్రత్యక్షంగా కానీ వాటి సువర్ణ ప్రతిమలకు కానీ పూజలు చెయ్యాలి. తరువాత దేవసేనపతే స్కంద అనే నామ మంత్రం చదువుతూ తిలలను నేతిలో ముంచి హవనం చెయ్యాలి. అనంతరం ఫలములను భక్షించి కుశదర్భల శయ్యపై శయనించాలి. క్రమంగా 12 నెలలలో భక్షించవలసిన పండ్లు, కొబ్బరి, వేప, నారింజ, పనస, జంబీర, వేము, దానింబ, ద్రాక్ష, మామిడి, బిల్వ, ఉసిరి, దోస. ప్రాతకాలంలో బంగారు మేక లేదా కోడి యొక్క ప్రతిమను సేనాని ప్రియతాం అంటూ బ్రాహ్మణునికి ఇచ్చేయాలి. 12 నెలల్లో క్రమంగా సేనాని సంభూత క్రౌంజారి షణ్ముఖ గుహ గాంగేయ కార్తికేయ స్వామి బలగ్రహాగ్రహణి ఛాగప్రియ శక్తిధర ద్వారా అనే నామాలతో ఆయనను పూజించాలి. ఈ నామం చివర ప్రియతాం అనే మాటను చేర్చి దానమిస్తుండాలి. తరువాత బ్రాహ్మణులకు భోజనాలు పెట్టి వ్రతి మౌనంగా తినాలి. సంవత్సరాంతంలో శుక్ల షష్ఠి నాడు వస్త్ర భూషణాదులతో స్వామికి పూజనం హవనం చేసి పూజా ద్రవ్యాలను బ్రాహ్మణునికిచ్చి వెయ్యాలి. ఈ విధంగా ఈ వ్రతాన్ని నిర్వర్తించిన వారు ఇక్కడెన్నో ఉత్తమ ఫలాలను పొంది దేహాంతంలో ఇంద్రలోకంలో నివసించగలరు. మరలా పృథ్వీపై పుట్టవలసి వచ్చినప్పుడు చక్రవర్తులవుతారు. షష్ఠి నాడు నక్త వ్రతం చేసిన వారు పాపముక్తులై కార్తికేయ లోకాన్ని చేరుకుంటారు. కుక్కుట మర్కట వ్రత కథ. యుధిష్ఠిర మహారాజా ఒకమారు మహనీయుడైన లోమసి మహర్షి మా మథుర నగరానికి వచ్చాడు. నా తల్లిదండ్రులైన దేవకి వసుదేవులు ఆయనకు గొప్ప ఆతిథ్యమిచ్చి మిక్కిలి భక్తి ప్రపత్తులతో ఆయన సేవించారు. ఆయన కూడా ప్రేమగా వారి మందిరంలో కొలువై ఎన్నో ధర్మాలను వ్రతాలను ఉపదేశిస్తూ ప్రసంగవశాన ఇలా అన్నాడు. అమ్మా దేవకీదేవి, కంసుడు నీ పుత్రులను వధించాడు. బతికి బట్ట కట్టినవాడు భగవంతుడైన ఆ గర్భశోకం ఆరిపోదు కదా. ప్రాచీన కాలంలో చంద్రముఖి అను సర్వసులక్షణ అయిన ఒక మహారాణి పుత్రులను పోగొట్టుకొని పరమ దుఃఖిత అయి ఒక వ్రతం ద్వారా తన పుత్రులను బతికించుకోగలిగింది. నువ్వు కూడా ఆ వ్రతాన్ని ఆచరించు. దేవకీదేవి ప్రార్థించిన పిమ్మట ఆ ముని మొత్తం విషయాన్ని ఇలా చెప్పాడు. అమ్మ,
ప్రాచీన కాలంలో అయోధ్యను నహూషుడనే ప్రసిద్ధ మహారాజు పరిపాలిస్తూ ఉండేవాడు. అతని మహారాణియే చంద్రముఖి. రాజపురోహితుని భార్య మానమానికతో ఆమెకు గట్టి స్నేహబంధం ఉండేది. ఒకరోజు వారిద్దరూ కలిసి సరయూ నదీ తీరానికి స్నానానికై వెళ్ళారు. ఆ సమయానికి అక్కడికి నగరిలోని స్త్రీలు కూడా కొంతమంది వచ్చారు. స్నానానంతరం వారంతా ఒక మండలాన్ని నిర్మించి అందులో శివపార్వతుల ప్రతిమను చిత్రించి గంధ పుష్పాక్షతాదులతో భక్తిగా యథావిధిగా పూజలు నిర్వహించారు. ఇదంతా చూసిన చంద్రముఖి ఆ స్త్రీలను, అమ్మలారా, మీరీ పూజని ఎవరికి దేనికోసం చేశారు అని అడుగగా వారు, మేము శివపార్వతులను పూజిస్తున్నాం, వారికి ఆత్మ సమర్పణను గావించి ఈ సువర్ణమయ దీక్షా కంకణమును ధరించి ఉన్నాము. మా కంఠంలో ప్రాణముండగా ఈ పూజను ఆపబోమని ప్రమాణం చేశాము. ఈ మాటలను విని చంద్రముఖి మానమానిక కూడా ఈ వ్రతాన్ని చేయడానికి అక్కడికక్కడే నిశ్చయించుకొని ఇంటికి వచ్చి వ్రతాన్ని సర్వనియమ సహితంగా మొదలుపెట్టేశారు. కానీ కొన్నాళ్ల తరువాత రాచరిక వ్యవహారాల్లో మునిగిపోయి మానేశారు. కంకణాలు జారిపోతే మరలా కట్టుకోలేదు. దీనివల్ల దేహాంతంలో రాణి ఆడకోతిగాను, పురోహిత పత్ని కోడి పెట్టగాను జన్మించారు. అయితే పూర్వజన్మ నాటి స్నేహము కొన్ని స్మృతులు వారిని వీడలేదు. కొన్నేళ్ల తరువాత వారి జంతు జన్మ ముగిసి మానవ జన్మ లభించింది. చంద్రముఖి మాళవ దేశ మహారాజు గారి పట్టమహిషిగాను, మానమానిక ఆ రాజ పౌరోహితుని పత్నిగాను జన్మించారు. రాణి పేరు ఈశ్వరి, బ్రాహ్మణి పేరు భూషణ. ఈ మారు భూషణకు మాత్రమే పూర్వజన్మ స్మృతి ఉన్నది. ఆమెకు 8 ఉత్తమ పుత్రులు జన్మించారు. ఈశ్వరికి మాత్రం లేక ఒక కొడుకు పుట్టి రోగగ్రస్తుడై 9వ ఏటని మరణించాడు. తనకు పుత్రులే లేకపోవడం, తన ప్రియసఖి పుత్రులు బతికి బాగుండడం చూసిన ఈశ్వరి అసూయతో కుతకుత ఉడికిపోయి భూషణ పుత్రులందరినీ చంపివేసింది. కానీ వారందరూ శంకర భగవానుల కృప వల్ల బ్రతికి ఆరోగ్యంగా వెనక్కి వచ్చేశారు. రాజపురోహితుని భార్యకు ఇదంతా తెలుస్తూనే ఉంది, అయినా మాట్లాడలేదు. ఇక ఉండబట్టలేక ఈశ్వరియే ఆమెను పిలిపించుకొని, సఖి, నీ పుత్రులు మృతులై మరలా బతికి వచ్చారని విన్నాను. ఏ వ్రతం వల్ల ఇది సాధ్యమైంది? ఇంతమంది పిల్లలను కన్న తరువాత కూడా నీ అందం ఏమాత్రం తరగడం లేదు. ఏ నోము నోచావు అని అడుగగా భూషణ ఇలా బదులిచ్చింది. సఖి, విలక్షణ ఫలాలనిచ్చే వ్రతం ఒకటుంది. దాని పేరు ముక్తాభరణ సప్తమి వ్రతం. శుద్ధ సప్తమి నాడు చేయవలసిన ఈ వ్రతానికి పద్ధతి ఏమిటంటే, ముందుగా స్నానం చేసి ఒక మండలాన్ని ఏర్పరిచి అందులో శివపార్వతుల ప్రతిమను చిత్రించి దానిని పూజించి ఆత్మ సమర్పణ సూత్రాన్ని రకం మణికట్టుకు ధరించి, కానీ వెండి లేదా బంగారు ఉంగరాన్ని వ్రేలికి పెట్టుకొని, కానీ దాన్నే దీక్షా కంకణంగా నిత్యధారణం చేయాలి. ఆ రోజంతా ఉపవాసముండి మరునాడు ఉద్యాపన చేసుకోవాలి. ఆ రోజు మరలా మండలగత శివపార్వతులను పూజించి ఆ ఉంగరాన్ని రాగి పాత్రలో వేసి బ్రాహ్మణులకు దానమిచ్చేయాలి. యథాశక్తి బ్రాహ్మణులకు భోజనాలు పెట్టాలి. సఖి, ఈ జన్మలో కూడా మనం కొన్నేళ్ల క్రిందట ఈ వ్రత నియమధారణను కలిసే చేశాం. నువ్వు అశ్రద్ధ కొద్దీ మధ్యలో వదిలేశావు. నేను వదలకుండా ఆచరిస్తున్నాను. మొన్నటి జన్మలో ఈ వ్రతాన్ని మధ్యలో ఆపేసిన పాపానికి మనం కోడిగా పుట్టాం. కొంతకాలమైన చేసిన పుణ్యం వల్ల మళ్ళా ఇప్పుడు ఇలా పుట్టాం. సరే, అయినదేమో అయినది. ఇప్పుడు నీకు నా వ్రత పుణ్యంలో సగభాగం దారపోస్తాను. దానివల్ల నీ దుఃఖాలన్నీ దూరమవుతాయి అంటూ ఆమె అలాగే చేసింది. వెంటనే తగిన కాలంలో రాణికి క్రమంగా పుత్రులు ఉదయించి దీర్ఘాయురారోగ్యాలతో వర్ధిల్లారు. ఆమెకు అందము కూడా పెరిగింది. దేహాంతంలో మోక్షం లభించింది. కాబట్టి ఓ వసుదేవ పత్ని, నీవీ వ్రతాన్ని చేపట్టు. నీ కడుపున భగవంతుడే పుట్టవచ్చు. ఇకపై నీకు కలగబోయే బిడ్డలు బ్రతకడమే కాదు, లోకాలనే బతికించవచ్చు అని చెప్పి
లోమశముని నిష్క్రమించాడు. ఉభయ సప్తమి వ్రతము. మహారాజా, ఇప్పుడొక సప్తమి కల్పాన్ని వర్ణిస్తాను విను. మాఘశుద్ధ సప్తమి నాడు సంకల్పం చేసుకొని సూర్యభగవానుని వరుణదేవ నామంతో పూజించాలి. అష్టమి నాడు తిలలు, పిష్టం, బెల్లం, అన్నాలతో బ్రాహ్మణులకు భోజనాలు పెట్టించాలి. దీనివల్ల అగ్నిశోష్టమ యజ్ఞఫలం ప్రాప్తిస్తుంది. మిగతా మాసాల్లో ఇలా చెయ్యాలి. ఈ కథ దేవకీ వసుదేవులు చెరసాలలో ఉన్నప్పుడు జరిగి ఉండాలి. ఒకానొక హరివంశ కథలో శ్రీకృష్ణుడే దేవకీని స్వయంగా కొనిపోయి ఆమె యొక్క పుత్రులను ఈ వివిధ వయసులలో నున్నవారిని చూపినట్లు చెప్పబడింది. మాసం పాల్గొనం. సూర్యనామం సూర్య. భోజనం బ్రాహ్మణులకు ఫలం. సాధారణం వాజపేయ. చైత్ర వేదాంశు సాధారణ ఉక్తయజ్ఞ. వైశాఖం ధాత సాధారణ పశుబంధ. జ్యేష్ఠ ఇంద్ర సాధారణ వాజపేయ. ఆషాఢ దివాకర సాధారణ అతిస్వర్ణ దక్షిణ. శ్రావణ లోలార్క సాధారణ సౌత్రామణి. భాద్రపద రుచి సాధారణ తులా పురుష దాన. ఆశ్వీయుజ సవిత సాధారణ సహస్ర గోదాన. కార్తీక సప్తవాహన సాధారణ పుండరీక యజ్ఞ. మార్గశిర భాను సాధారణ 10 రాజసూయాల. పుష్యం భాస్కర సాధారణ అనేక యజ్ఞ. ఇదే విధంగా ఇవే సూర్యనామాలతో కృష్ణ సప్తమి రోజుల్లో కూడా ఈ వ్రతాన్ని చేయాలి. ఇలా 1 ఏడాది చేశాక సింధూరం ఎర్రమన్నులతో సూర్యమండలాన్ని నిర్మించాలి. కమలాది రక్తపుష్పాలతో సెల్లాకి వృక్ష పూజి గురు నుండి చేయబడ్డ ధూపంతో అనేక నైవేద్యాలతో సూర్యభగవానుని పూజించాలి. అన్నంతో స్వర్ణంతో నింపిన కలశాలను దానికెదురుగా స్థాపించాలి. అగ్నిని సంస్కరించి తిలలు, నేయి, బెల్లం, జిల్లేడు సమిదలను హవనం అకృష్ణేన మంత్రంతో 1000 ఆహుతులతో చెయ్యాలి. అనంతరం 12 గురు బ్రాహ్మణులకు ఒక్కొక్క దూడతోడి గోవును, ఎర్రబట్టలను, గొడుగును, చెప్పుల జతను, దక్షిణలను ఇచ్చి భోజనం పెట్టి క్షమాభిక్ష వేడాలి. అప్పుడు వ్రతి మౌనంగా భోంచేయాలి. ఈ ప్రకారంగా ఉభయ సప్తమి చేయువారు నిరోగులై, కుశల వక్తులై, రూపవంతులై, దీర్ఘాయువుతో వర్ధిల్లగలరు. ఇది సమస్త అశుభాలను దూరం చేసి దేహాంతంలో సూర్యలోక నివాసాన్ని కూడా ప్రాప్తింపచేస్తుందని నారద మహర్షి ఒక సందర్భంలో చెప్పి ఉన్నాడు. కళ్యాణ సప్తమి వ్రతము. భగవాన్ ఈ సంసార సాగరాన్ని సుఖపూర్వకంగా దాటించేది, స్వర్గాన్ని, ఆరోగ్యాన్ని ప్రధానించేది అయిన వ్రతాన్నొక్కదాన్ని ఉపదేశించండి అడిగాడు అర్జునాగ్రజుడు. అనుగ్రహించసాగాడు అర్జున సకుడు ఇలా: పాండవాగ్రజ, శుద్ధ సప్తమి ఏదైనా ఆదివారం నాడు పడితే దాన్ని విజయ లేదా కళ్యాణ సప్తమి అంటారు. ఈ తిథి మహాపుణ్యమై ఈనాడు ప్రాతర్వేళనే ఆవు పాలు కలిపిన జలంతో స్నానము చేసి శుక్ల వస్త్రాలను ధరించి అక్షతలతో ఒక సుందరమైన స్ఫుటకర్ణికాయుక్తమైన అష్టదళ కమలాన్ని నిర్మించి సర్వోపచారాలతో అష్టదళాలను ఒక్కొక్క దిక్కువైపు రేకును ఒక్కొక్క సూర్యమంత్రంతో ఇలా పూజించాలి. ఓం తపనాయ నమః. ఓం తపనాయ నమఃతో తూర్పులోను, ఓం మార్తాండాయ నమఃతో అగ్నికోణంలోను, ఓం దివాకరాయ నమఃతో దక్షిణంలోను, ఓం విధాత్రే నమఃతో నైరుత్య కోణంలోను, ఓం వరుణాయ నమఃతో పశ్చిమ దిశలోను, ఓం భాస్కరాయ నమఃతో వాయవ్య కోణంలోను, ఓం వికర్తనాయ నమఃతో ఉత్తర దిశలోను, ఓం రవయే నమఃతో ఈశాన కోణంలోను నున్న దళాలను పూజించి మరలా అన్ని మంత్రాలతో సర్వ ఉపచారాలను కర్ణికపై వేసి పూజ చెయ్యాలి. శుక్ల వస్త్రాలను, ఫలభక్షాలను, ధూప పుష్పమాల, బెల్లాలను, ఉప్పును ఇవే మంత్రాలను ఉచ్చరిస్తూ నమస్కరిస్తూ వేదిపై పెడుతూ పూజించాలి. ఆ తరువాత వ్యాహృతి హోమాన్ని చేసి యథాశక్తి బ్రాహ్మణులకు భోజనం పెట్టాలి. గురువు గారికి స్వర్ణ తిలా సహితమైన పాత్రను దానం చెయ్యాలి. 2వ రోజు పెందల కడలే లేచి
నిత్య కృత్యాలను తీర్చుకొని నేతిని పాయసాన్ని కలిగిన భోజనాన్ని బ్రాహ్మణులతో కలిసి చెయ్యాలి. ఈ విధంగా 1 ఏడాది పాటు సూర్యపూజను చేసి ఉద్యాపన చెయ్యాలి. జల కలిస ఘృత పాత్ర సువర్ణ వస్త్ర ఆభూషణ సవచ్చ గోవులను బ్రాహ్మణునికివ్వాలి. అంత శక్తి లేనివారు గోదానాన్ని మాత్రం చేయవచ్చు. ఈ కళ్యాణ సప్తమి వ్రతాన్ని చేసిన వారికి, వ్రత మహత్యాన్ని చదివిన వారికి, విన్నవారికి కూడా సకల పాప విముక్తి, సూర్యలోక నివాస ప్రాప్తి లభిస్తాయి. శర్కరా సప్తమి వ్రత విధి. ధర్మరాజా, నీకిప్పుడొక సర్వపాప ప్రణాశిని, ఆయురారోగ్యానంతైశ్వర్య వృద్ధిని ఇయ్యగు వ్రతను ఉపదేశిస్తాను, ఆలకించు. దీని పేరు శర్కరా సప్తమి వ్రతం. దీనిని వైశాఖ శుద్ధ సప్తమి నాడు ప్రారంభించాలి. ఆ రోజు ముందుగా నువ్వులు కలిపిన నీటితో స్నానం చేసి, తెల్లని వస్త్రాలను ధరించి, ఒక వేది నేర్పర్చి దానిపై కుంకుమతో నొక కర్ణికా సహితమైన అష్టదళ కమలాన్ని రచించాలి. సవిత్రే నమః అనే నామమంత్రాన్ని జపిస్తూ దానిపై గంధ పుష్పాదులతో సూర్యపూజనం చెయ్యాలి. తరువాత కమల మధ్యమంలో నీటి కుండని, దానిపై చక్కెర నింపిన పాత్రని స్థాపించాలి. వాటిని రక్తవస్త్ర శ్వేత మాలాదులతో అలంకరించి వాటి పక్కనే సువర్ణ శ్వేతాశ్వ ప్రతిమను పెట్టాలి. తరువాత సూర్యభగవానుని ఆవాహనం చేసి ఈ క్రింది మంత్రం ద్వారా ఆయనను పూజించాలి. విశ్వేదేవ మయోయాస్మాద్ వేదాదీతి పఠ్యతే త్వమేవామృత సర్వస్వమతః పాహి సనాతనః. తరువాత సౌర సూక్తాన్ని జపించాలి లేదా సౌర పురాణాన్నైనా వినాలి. అష్టమి నాడు తెల్లవారగానే లేచి పనులు చూసుకొని స్నానం చేసి సూర్యదేవుని పూజించాలి. తరువాత పూజా సామాగ్రినంతటినీ వేదవేత్త అయిన ఒక బ్రాహ్మణున కొసగి పంచదార, నెయ్యి, పాయసాలతో యథాశక్తి భోజనం పెట్టాలి. వ్రతి స్వయంగా నూనె, ఉప్పు లేని భోజనాన్ని మౌనంగా తినాలి. ఇలా ప్రతి నెల వ్రతమాచరించి సంవత్సరం పూర్తి కాగానే వ్రతి శక్తి మేరకు ఉత్తమ శయ్య, పాలిచ్చే ఆవు, పంచదార కుండ, సర్వగృహోపకరణాలతో నిండిన ఇల్లు, 1000 కానీ 100 కానీ లేదా 5 బంగారు కాసులతో చేయబడిన అశ్వ ప్రతిమలను బ్రాహ్మణులకు దానం సూర్యభగవానుడు అమృత పానం చేస్తూ ఉన్నప్పుడు ఆయన నోటి నుండి జారిపడిన అమృత బిందువు నుండి మానవ కళ్యాణార్థం శాలి ధాన్యము, పెసలు, చెరుకు పుట్టినవి. చెరుకు నుండి వచ్చిన పంచదార కూడా ఈ కారణంగానే ఉత్తమ పూజా ద్రవ్యమైనది. ఈ వ్రతం చేయడం వల్ల సంతాన వృద్ధి, ఉపద్రవ నాశనం జరుగుతాయి. దేహాంతంలో 1 కల్పం దాకా స్వర్గలోక నివాసము, తదనంతరం మోక్షప్రాప్తి కలుగుతాయి. కమల శుభ సప్తములు. మహారాజా, కమలా సప్తమి అనే పేరును తలిచినంతనే సూర్యభగవానుడు ప్రసన్నుడవుతాడు. వసంత ఋతువుల్లో శుక్ల సప్తమి నాడు ప్రాతకాలంలో పచ్చ ఆవాలను కలిపిన నీట స్నానం చేయడంతో ఈ వ్రతం మొదలు పెట్టబడాలి. 1 పాత్రలో తిలలను పోసి వాటిపై సువర్ణ కమలాన్నుంచి ఆ పాత్రనే సూర్యభగవానునిగా భావించుకొని 2 వస్త్రాలతో చుట్టి గంధ పుష్పాది ఉపచారాలతో పూజించి ఈ క్రింది శ్లోకం ద్వారా ప్రార్థించాలి. నమస్తే పద్మహస్తాయ, నమస్తే విశ్వదారిణి, దివాకర నమస్తుభ్యం, ప్రభాకర నమోస్తుతే. తరువాత వస్త్రమాలాలంకృతులతో సహా ఆ పాత్రను బ్రాహ్మణునికి దానమిచ్చేయాలి. మరుసటి రోజు యథాశక్తి బ్రాహ్మణులకు భోజనాలు పెట్టి వ్రతి మాత్రం తైలాది రహిత విశుద్ధ భోజనాన్ని చేయాలి. ఇలాగే 1 ఏడాది పాటు వ్రతి శుద్ధ సప్తమి నాడు ఈ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించాలి. వ్రత సమాప్తి నాడు సువర్ణ కమలాన్ని, గోవు, సువర్ణ ప్రతిమని, పాత్రలు, ఆసనాలు, దీపాలు వంటి పూజా సామగ్రిని బ్రాహ్మణునికి దానమిచ్చేయాలి. ఇలా కమలా సప్తమి వ్రతాన్ని చేసిన వారికి అనంత లక్ష్మీ ప్రాప్తి, దేహాంతంలో సూర్యలోక నివాసం, తరువాత ఒక్కొక్క ఊర్ధ్వలోకంలో
ఒక్కొక్క కల్పం పాటు 7 కల్పాల దాకా సుఖనివాసం, ఆ తరువాత పరమగతి కలుగుతాయి. శుభసప్తమి వ్రతం ఆశ్వీయుజ శుద్ధ సప్తమి నాడు స్నానం చేసి బ్రాహ్మణుల చేత స్వస్తివాచనం చేయించడంతో మొదలవుతుంది. ఒక కపిలగోవును గంధమాల్య అనులేపనాదులతో పూజించి ఇలా ప్రార్థించాలి: నమామి సూర్య సంభూతామశేష భువనాలయాం త్వామహం శుభకళ్యాణ శరీరం సర్వసిద్ధయే. తరువాత తామ్ర పాత్రలో ఒక సేరు తిలలు నుంచి వాటిపై వృషభం యొక్క స్వర్ణ ప్రతిమను స్థాపించి దానికి వస్త్రం, మాల్యం, బెల్లం మున్నగ వాటితో పూజ చేయాలి. రోజంతా ఉపవాసముండి సాయంత్రం ప్రియతాం అంటూ మొత్తం సామగ్రిని భక్తి పురస్సరంగా బ్రాహ్మణునికి నివేదించాలి. రాత్రి పంచగవ్యాలను ప్రాశించి ప్రశాంతంగా నేలపై శయనించాలి. తెల్లవారినాక బ్రాహ్మణులను రావించి వారిని పూజాధికములు ద్వారా సంతుష్టపరచాలి. ప్రతి మాసంలో ఇలాగే చేసి స్వర్ణ వృషభాన్ని, ఆవుని దానం చేస్తూనే ఉండాలి. సంవత్సరాంతంలో చెరకు, బెల్లం, వస్త్రాలు, పాత్రలు, ఆసనం, తలగడలతో సహా సేరు నువ్వులతో రాగి పాత్ర, స్వర్ణ వృషభాలను విశ్వాత్మా ప్రియతాం అంటూ బ్రాహ్మణునికి వేదజ్ఞుడైన వానికి భక్తి గౌరవాలు కనుపట్టగా దానమివ్వాలి. ఈ రకంగా శుభసప్తమి వ్రతాన్ని చేసిన వారికి ప్రతి జన్మలోనూ కీర్తి, అష్టైశ్వర్యాలు కలగడమే కాక కల్పాంతంలో దేవలోక నివాసం, అక్కడ గణాధీశ పదవి ప్రాప్తిస్తాయి. ఒక కల్పం తరువాత భూమిపై చక్రవర్తి జన్మ లభిస్తుంది. ఈ వ్రతం చేయడం వల్ల భ్రూణహత్య, బ్రహ్మహత్య లాంటి పాపాలు కూడా నశిస్తాయి. ఈ శుభసప్తమి వ్రత మహత్యాన్ని చదివినవారు, క్షణం సేపైనా విన్నవారు దేహాంతంలో విద్యాధరులకు అధిపతులవుతారు. సప్తమి స్నపన వ్రతం. ప్రభో వాసుదేవ, ఎంతటి వానికైనా మనస్సులో ఉద్వేగం, ఖేదం, ఖిన్నత, ఏదో ఒక విషయవాంఛ, అది దొరకని తీరని దరిద్రత ఉంటాయి కదా. వీటన్నిటినీ నివృత్తం చేసేది అద్భుత శాంతి అని విన్నాను. మృతవత్స అయిన శ్రీకి దుస్వప్న పీడితులకు కూడా సుఖశాంతులను ప్రసాదించే ధర్మకార్యాలను, అద్భుత శాంతి ప్రదాయకాలను ఉపదేశించండి. మహారాజా, ఏ ప్రాణికైనా పూర్వజన్మలో చేసిన పాపమే ఈ జన్మలో రోగంగా, దుర్గతిగా, ఇష్టజన మృత్యువుగా పరిణమిస్తుంది. అవశ్యం అనుభోక్తవ్యమవుతుంది. అయినా ఈ అనుభవాన్ని పరిమితం చేసే శక్తి భగవంతుడికి ఉంటుంది. ఆయన ఈ వ్రతాల ద్వారా ప్రసన్నుడై దుఃఖ నాశనానికి పూనుకుంటాడు. నీవడిగిన దానికి సమాధానం సప్తమి స్నపనమను పేరుగల ఒక వ్రతం. వరాహ కల్పంలో, వైవస్వత మన్వంతరంలో, సత్యయుగంలో హైహాయ వంశ క్షత్రియుల శోభను, కీర్తిని వృద్ధిపరచిన కృతవీర్య మహారాజు కొన్ని వేల సంవత్సరాలు ధర్మంగా, నీతిపూర్వకంగా రాజ్యపాలనం చేశాడు. ఎప్పటి పాపమో గాని అతని 100 మంది పుత్రులు చ్యవ్యన మహర్షి శాపాగ్నిలో దగ్ధమైపోయారు. అప్పుడా మహారాజు విధిపూర్వకంగా సూర్యభగవానుని ఉపాసనను ప్రారంభించాడు. అతని ఉపవాస వ్రత పూజా స్తోత్రాలకు సూర్యభగవానుడు ప్రసన్నుడై అతనికి దర్శనమిచ్చి ఇలా అన్నాడు: కృతవీర్య, నీకు కార్తవీర్యుడనే సుందర చిరాయువు పుత్రుడు పుడతాడు. కానీ నీవు ముందుగా పూర్వజన్మ పాపాలన్నిటి నుండి విముక్తుడవు కావాలి. దానికై స్వపన సప్తమి అను పేరుగల వ్రతాన్ని నీవు ఆచరించవలసి ఉన్నది. నీ మృత వత్సయగు పత్ని, నీ భార్యలలో ఎవరికైతే పిల్లలు మరణించారో ఆమెకి పుత్రుడు పుట్టిన 7వ నెలలో ఆ బాలకుని జన్మ నక్షత్ర తిథిని తప్పించి ఇతర శుభదినాల్లో నొక రోజు తారాబలం చూసుకుని బ్రాహ్మణుల చేత స్వస్తి వాచనం చేయించు. రోగులు, వృద్ధులు, అన్యులు ఎవరి కోసం ఈ వ్రతం చేసినా వారి జన్మ నక్షత్ర తిథులను వదిలి మిగతా వాటిలోనే వ్రతం చేయాలి. అగహాని అంటే మార్గశిర మాసంలో కోతకు వచ్చు బియ్యాన్ని ఆవు పాలతో కలిపి హవ్యాన్నమును తయారు చేయించి మాతృకను, సూర్యుని, రుద్రుని తుష్టి కోసమై
అర్చించాలి. తరువాత సూర్యదేవుని నామంతో అగ్నిలో నేతితో 7 ఆహుతులను ప్రదానం చెయ్యాలి. తరువాత రుద్ర సూక్తంతో ఆహుతులు ఇవ్వాలి. జిల్లేడు, పలాస, సమిదలనే వాడాలి. హవన కార్యంలో నల్ల నువ్వులు, యవధాన్యము, నెయ్యిలతో 108 ఆహుతులను ఇవ్వాలి. హవనం చేశాక వ్రతి శీతల గంగాజలంతో స్నానం చేసి కుశలను చేతబట్టి ఒక వేదజ్ఞ బ్రాహ్మణుని దర్శకత్వంలో 4 కోణాల్లో 4 సుందరములైన కలశాలను స్థాపించాలి. తరువాత వాటి మధ్య ఛిద్రరహితమైన 5వ కలశను స్థాపించాలి. దానిని అక్షతలతో పెరుగుతో అలంకరించి సూర్య సంబంధితమైన 7 ఋగ్వేద మంత్రాల అంటే రుచాలతో అభిమంత్రించాలి. అప్పుడందులో తీర్థజలాన్ని నింపి రత్నాన్ని కానీ సువర్ణాన్ని కానీ వెయ్యాలి. తరువాత అన్ని కలశాలలోనూ సర్వ ఔషధులు, బిందువులను, పంచగవ్యాలను, పంచరత్నాలను, ఫలాలను, పుష్పాదులను వేసి వాటిని చక్కటి వస్త్రాలతో చుట్టాలి. తరువాత ఏనుగుల శాల, గుర్రాల శాల, విమోఠం, నదీ సంగమం, చెరువు, గోశాల, రాజద్వారం ఈ 7 నుండి మన్నును తెచ్చి అన్ని కలశాలలో వెయ్యాలి. కుల పురోహితుడు లేదా బ్రాహ్మణుడు మధ్యలోనున్న 5వ కలశను చేతిలోకి తీసుకొని సూర్యమంత్రాలను పఠించాలి. 7 సులక్షణులైన స్త్రీల ఆహ్వానించి వారిని పుష్పమాలలతో వస్త్రభూషణాదులతో సత్కరించి వారి చేత ఈ కలశంలోని నీటి ద్వారా వ్రతియు మృతవత్సయునగు శ్రీని ఈ విధంగా దీవిస్తూ అభిషేకింప చెయ్యాలి. దీర్ఘాయురస్తు బాలోయం జీవపుత్రాచ భవానీ ఆదిత్య చంద్ర మాసార్థం గ్రహనక్షత్ర మండలం శక్ర సలోకపాలో వై బ్రహ్మ విష్ణు మహేశ్వర ఏతే చాన్యే చ వై దేవా సదా పాంతు కుమారకం మా శనిర్మా సహుత భూగ్మా చ బాలగ్రహా క్వచిత్ పీడాం కుర్వంతు బాలస్య మామృత జనకస్య వై. అభిషేకానంతరం ఆ స్త్రీ తెల్లబట్టలు కట్టుకొని తన పతితో సహా భక్తిపూర్వకంగా ఆ 7 స్త్రీలను పూజించాలి. తరువాత గురువుగారిని కూడా పూజించి ఒక తామ్ర పాత్రపై యమధర్మరాజు స్వర్ణప్రతిమ నుంచి ఆయనకు నివేదించాలి. అలాగే ఏమాత్రము కక్కుర్తి పడకుండా నేతితో, పాయసంతో, విశిష్ట భక్ష్య పదార్థాలతో అన్య బ్రాహ్మణులను కూడా భోజనం ద్వారా తృప్తులను గావించి వీలైనంతగా స్వర్ణాన్ని, వస్త్రాలను, రత్నాలను దానం చెయ్యాలి. ఈ పూజల్లో ప్రతి అంశలోనూ ఆ 7 నెలల బాలకుని కూడా కలుపుకుంటూ పోవాలి. బ్రాహ్మణులంతా ఆ బాలకుని ఈ క్రింది మంత్రం ద్వారా ఇలా దీవించాలి. దీర్ఘాయురస్తు బాలో యం యావద్వర్ష శతం సుఖీ యత్కించ్ దస్య దురితం తత్ క్షిప్తం వడవాయుముఖే వడవాముఖే బ్రహ్మరుద్రో విష్ణుస్కందో వాయు శక్రో హుతాశనః రక్షంతు సర్వే దుష్టే వరదాయాంతు సర్వదా. బ్రాహ్మణులను సగౌరవంగా వీడ్కోలు చలిపి పిమ్మట మృతవత్స అయిన శ్రీ బాలకుని ఒడిలో నిడుకొని సూర్యదేవునికి, శంకర భగవానునికి స్తోత్ర సహిత నమస్కారాలను చెయ్యాలి. హవనం చెయ్యగా మిగిలిన హవ్యాన్నమును సూర్యదేవాయ నమః అంటూ హవనం చెయ్యాలి. మనసుపై ఒత్తిడిని, దుస్వప్నాలని కూడా ఈ వ్రతం దూరం చేస్తుంది. ఈ వ్రత ప్రభావం వల్లనే కార్తవీర్యుడు చిరంజీవి అయి 10,000 సంవత్సరాల దాకా జీవించి రాజ్యపాలన చేశాడు. చిరంజీవి సరైన పదమే సున్న అవసరం లేదు. ఆరోగ్యం భాస్కరాదిచ్చేదం న మిచ్చేత్ హుతాశనాత్ శంకరాత్ జ్ఞానమిచ్చేతత్తు గతిమిచ్చతే జనార్దనాత్. ధర్మరాజ, రోగనాశనం కోసం సూర్యుణ్ణి, ధనం కోసం అగ్నిని, జ్ఞానానికై శంకరుణ్ణి, మోక్షేచ్ఛ ఉంటే విష్ణువుని ఉపాసించాలి. తరువాత కథ వచ్చే భాగంలో తెలుసుకుందాం. నమస్తే.